హాయ్ అండి. ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్? దోసకాయ ములక్కాయ కాంబినేషన్ అండి. కర్రీ బాగుంటుంది టేస్ట్ అయితే. ముందుగా ఆయిల్ పెట్టుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. చిటపట అన్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నా అండి. అవి కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేశాను. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ములక్కాయ ముక్కలు వేసుకున్నా అండి. నేను ములక్కాయ ముందు వేస్తే త్వరగా మగ్గుద్దని, దోసకాయ అయితే ఈజీగానే ఉడుకుతుంది కదా. నేనైతే మసాలా వేయట్లేదండి. మీకు కావాలంటే అల్లం పేస్ట్ వేసుకోవచ్చు. ఇలా ప్లెయిన్గానే ఇష్టం అండి మాకు. నేను ఈయన తింటాము, బాబు తినడండి మళ్ళీ కర్రీ. టేస్ట్ అయితే బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ములక్కాయ మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలు వేసానండి. ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఒకసారి తిప్పేసుకొని టేస్ట్కు సరిపడా కారం అండి, కారం వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసాం కదా, చూసి వేసుకోండి. కలర్ఫుల్గా ఉంది కదండి, గ్రీను ఎల్లో రెడ్ చూడ్డానికి. అలా ఒక 5 నిమిషాలు అలా మొత్తం అంతా పట్టేలాగా తిప్పుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుంటానండి. కొంచెం మరి గ్రేవీ రావాలి, ముక్కలన్నీ బాగా మగ్గాలి కదా. వాటర్ పోసుకొని మళ్ళీ మొత్తం కదిపేలా తిప్పుకొని మూత పెట్టేసుకుంటామండి. మీ అందరికీ తెలుసు, అంటే నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తానండి. ఇంకా ఎలా బాగా చేయాలో కూడా చెప్పండి కామెంట్స్లో. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.